ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఫుడ్స్. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసులు మినపప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని నిండా ఒకసారి కడిగి మళ్ళీ నిండా నీళ్ళు పోసుకొని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. ఈ పప్పు కొంచెం ఎక్కువసేపు నానాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టిన తర్వాత ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మొత్తం బాగా వేగేదాకా నీరంతా ఎనిపోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పండు ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. టమాటాలు నీరంతా బయటకు వచ్చింది. ఇప్పుడు నీరంతా ఎగిరిపోయేదాకా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, టమాటా వేసేసి ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2 రెల్లలు కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత తాలింపు తీసుకెళ్ళి పచ్చళ్ళలో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టు లేకుండా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో ఈ పప్పు వేసి తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ వేసిన తర్వాత చిన్న గ్లాసుడు నీళ్ళు వేసి గట్టిగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి మొత్తం మిక్సీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టిన తర్వాత ఇందులో ఆయిల్ వేసి అది వేడెక్కేలోపు మనం రెడీగా పక్కన పెట్టుకున్న పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఈ మాత్రం గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చెయ్యి ఒకసారి తడుపుకున్న తర్వాత పిండి తీసుకొని ఇలా ఉండ చేసుకొని చేతిలోనే నొక్కి చిల్లి పెట్టేసి ఆయిల్లో వేసేయడమే. ఇలా అన్నీ వేసేసుకోవడమే. అన్ని ఆయిల్ వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత తీసేసుకోవడం. ఇలా పిండి మొత్తం అన్ని గారెలు వేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్, మన ఎమ్మి కరకల్లాడే గారెలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.